స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ వీరలక్ష్మి గారు ఉన్నారు. మరి వీరలక్ష్మి గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. హలో వీరలక్ష్మి గారు. హలో అమ్మా. బాగున్నారా? బాగున్నామండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సీతాఫలమండి నుంచి వచ్చామండి. ఓకే, సో ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం 2 వంటకాలు ఏం చేసి చూపిస్తున్నారు? 2 వంటకాలు కూడా ఎగ్ తో చేస్తున్నాను. 2 ఎగ్ స్పెషల్స్ అన్నమాట. ఎగ్ స్పెషల్స్. ఒకటి ఎగ్ జున్ను కర్రీ, 2 ఎగ్ కట్లెట్స్. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో 2 ఎగ్ స్పెషల్ ఐటమ్స్ నేర్చుకోబోతున్నాం. అదే ఎగ్ జున్ను కర్రీ అండ్ ఎగ్ కట్లెట్. మరి వీరలక్ష్మి గారు ముందుగా మన అందరి కోసం ఏం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. సో వీరలక్ష్మి గారు ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? ఎగ్ జున్ను కర్రీ చేసి చూపిస్తాను. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు మేము వ్యూవర్స్ కి చెప్తారా? తప్పకుండా. బీట్ చేసుకున్న ఎగ్స్ 4 ఎగ్స్ ఇవి. దానికి కావాల్సింది ఆనియన్స్ ముక్కలు, మిర్చి ముక్కలు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, సాల్ట్, మెంతికూర అండ్ కొత్తిమీర. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెడీగా ఉన్నాయి కదా? ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. మరి ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసి పెట్టుకోవాలమ్మా. ఓకే, ఇక్కడ మనం 4 ఎగ్స్ తీసుకున్నాం. 4 ఎగ్స్ తీసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనకి ఎగ్ లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, కాబట్టి లైట్ గా వేసుకోవాలి. బీట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసి పెట్టుకోవాలా? అవునండి. సో ఇది ఎగ్ జున్ను కర్రీ అన్నారు కదా, అలా ఎందుకు అంటున్నారండి? ఇది బాయిల్ చేస్తే అది జున్నులాగా అవుతుంది. ఓకే, సో ఎగ్ ని మనం బాయిల్ చేసినప్పుడు జున్నులా అవుతుంది. దాన్ని కట్ చేస్తే పీసెస్ అసలు జున్నులాగే అనిపిస్తుంది. దాంతో కర్రీ. ఓ వావ్, సో వెరైటీ డిష్ అన్నమాట. ఓకే, దీనికి కావాల్సింది కొంచెం కుక్కర్ కావాలి ఫస్ట్. ఓకే, కుక్కర్ పెట్టేసేయాలా నేను? స్టవ్ వెలిగించండి. వాటర్ పోయండి. ఓకే, దీంట్లో మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. సరిపోతాయి? కొంచెం చాలు. ఓకే అంటే సో ఇందులో మనం ఓన్లీ సాల్ట్ వేసుకోవాలి, ఇంకా వేరేది ఏమీ అవసరం లేదు. ఈ బీట్ చేసి దానిలో కుక్కర్లో పెట్టాలి. ఓకే, సో దీనికి వెయిట్ పెట్టే అవసరం లేదు. ఆవిరితోనే పెట్టే అవసరం లేదు. అట్లా ఆవిరితోనే కుక్ అవ్వాలి. కుక్ అయిపోతుంది. సో మనం కుక్కర్ లో కాకుండా బయట మనం పెట్టుకోవచ్చు. అట్లా కూడా పెట్టుకోవచ్చు. అట్లా మూత పెట్టేసి బౌల్ పెట్టచ్చు. తొందరగా ఎగ్ కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే, ఇలా ఎంతసేపు పడుతుందండి? 10-15 మినిట్స్. ఓకే, 4 ఎగ్స్ మనం తీసుకున్నాం కాబట్టి 10-15 మినిట్స్ పడుతుంది. ఓకే వ్యూవర్స్, మరి మనం ఎగ్ జున్ను కర్రీ తయారు చేసుకుంటున్నాం కదా, మరి ఎగ్ బాయిల్ అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఈలాగా ఒక చిన్న బ్రేక్.
From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos, and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో వీరలక్ష్మి గారు మరి 10 minutes అయిపోయింది కదా, సో ఎగ్ బాయిల్ అయిపోయిందో లేదో చూద్దామా? చూద్దాం. రెడీ అయింది. అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? తీస్తాము. పీసెస్ కట్ చేసుకోవాలి. వావ్, మంచి కేక్ లాగా వచ్చేసింది కదా. కేక్ లాగా వస్తుంది, బాగుంటుంది పీసెస్. పక్కన పెట్టేసి బోనం ప్యాన్ పెట్టండి. సరిపోతుంది. ఆయిల్ కర్రీ చేసుకోవడానికి ఇప్పుడు రెడీ. ఆయిల్ ఈ ఎగ్ కోసమని ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. ఓకే అండి. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? మిర్చి వేస్తాను. ఓకే, చాలా చిన్న చిన్న కట్ చేస్తారు కదండి. అవునండి, మిర్చి చిన్నగా చేస్తాను. కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ వేస్తాను. ఇప్పుడు సో ఇది ఆనియన్స్ కూడా కొంచెం మనకి డీప్ కలర్, డీప్గా బ్రౌన్గా అవుతే బాగుంటుంది. సో వీరలక్ష్మి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ని. హౌస్ వైఫ్. సో ఇంట్లో ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? ఖాళీ సమయంలో శారీస్ పెయింటింగ్ వేసుకోవడం, బ్లౌజులు కుట్టడం, డ్రెస్సెస్. మీకు టైం దొరుకుతుందా? మరి దొరుకుతుంది. 90% హౌస్ వైఫ్ కంప్లైంట్ చేసేది ఏంటంటే మాకు టైం దొరకదు అని. అవును. మరి మీకు టైం ఉన్న టైంలో మార్నింగ్ అంతా పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇంకా తర్వాత చేస్తూ ఉంటారు. ఓకే. ఆల్రెడీ 2 సన్స్ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు కోడళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా టైం ఉంటుంది. చాలా టైం ఉంటుంది. ఓకే అండి, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి కదా. రావాలి ఇంకా రావాలి. ఓకే ఓకే. దీనిలో సాల్ట్ కొంచెం. సో కర్రీకి సరిపడా సాల్ట్ అంతా కూడా మనం ఇప్పుడే వేసుకోవాలి. మెంతికూర వేస్తాను. ఇది కూడా మనం ఫ్రెష్ గా చేసింది, చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా వేగేటప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి మొత్తం. ఓకే ఓకే. తర్వాత పైన మళ్ళీ వేసుకోవచ్చు గార్నిష్కి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా. నెక్స్ట్ కారం వేస్తాను. మిర్చి వేసాం కదా, కొంచెం సరిపోతుంది. ఓకే. సో కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. వేస్తేనే బాగుంటుంది ఎగ్ కర్రీకి.
మరి ఎగ్ లో మనం డైరెక్ట్ గా ఓన్లీ సాల్ట్ వేసాం కదండి, మరి ఇలానే కారం మసాలా దాంట్లోనే వేసుకొని ఉడికించుకోవచ్చా? దీంట్లోనే వేసేస్తే ఇట్లా వేగుతుంది కదా ఫ్రై అవుతుంది. దాంట్లో అయితే పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి అంటే ఇందులోనే వేసుకో. సో డైరెక్ట్ గా మనం ఇందులో వేసేసి అందులో వేస్తాం. సో ఇప్పుడు కర్రీ కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇవి పీసెస్ వేసేసుకోవాలి. పీసెస్ వేసుకోవాలి. ధనియా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాం. గరం మసాలా పౌడర్. వాటర్ తీసుకోండి కదా. ఓకే, మనం లాస్ట్ లో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ గ్రేవీలా రావాలి కదా. ఓకే ఓకే, కర్రీ కదా. ఓకే, ఇది మనకి ఫ్రై లా కాకుండా కొంచెం కర్రీ టైప్ కాబట్టి వాటర్ వేసుకోవాలా? వాటర్ వేసుకోండి. సరిపోతుందా? మూత పెడదాం. ఓకే, మూత పెట్టేసుకొని మనం 5 minutes కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోతుంది. ఓకే అండి వీరలక్ష్మి గారు, మరి 5 minutes అయిపోయింది కదా, ఇది అయిందో లేదో చూద్దాం. ఓకే, బాగా అయింది. చాలా పెద్ద పెద్ద పీసెస్ లాగా వచ్చింది. జున్ను అంటే కరెక్ట్ జున్ను లాగే వచ్చింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? ఓకే, కొత్తిమీర గార్నిష్గా వేస్తాం ఇక్కడ. ఓకే, ఒక చికెన్ ఎగ్ జున్ కర్రీ రెడీ. ఓకే, ఎగ్ తో వెరైటీ డిష్ ఎగ్ జున్ను కర్రీ రెడీ అనమాట. అండ్ ఈ డిష్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వ్యూవర్స్, మరి ఎగ్ జున్ను కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా సింపుల్ అండి. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. ఎగ్ జున్ను కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్, మెంతి కూర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సాల్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర, పసుపు, గరం మసాలా. ఎగ్ జున్ను కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో 4 eggs బీట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి కుక్కర్లో కొన్ని వాటర్ వేసి ఎగ్ మిశ్రమాన్ని పెట్టి 10 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న ఎగ్ని బయటకు తీసి నైఫ్తో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్, పసుపు, కారం, సాల్ట్, మెంతి కూర, కొత్తిమీర వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కర్రీలో కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసి కొన్ని వాటర్ వేసి 5 minutes కుక్ చేసుకుంటే ఎగ్ జున్ను కర్రీ రెడీ. ఎగ్ జున్ను కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి నెక్స్ట్ ఐటమ్ ఎగ్ కట్లెట్. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Ram, Shyam, and Beam are 3 brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite. Shyam will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen.
వీరలక్ష్మి గారు, సెకండ్ ఐటమ్ ఎగ్ కట్లెట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? చెప్తాను. బీట్ చేసిన ఎగ్స్, ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, సాల్ట్, పసుపు, వెల్లుల్లి ముక్కలు, బియ్యం పిండి, మిర్చి, సన్నగా తరిగిన మిర్చి, కారం, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కార్న్ఫ్లోర్. ఓకే అండి, మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ప్యాన్ పెట్టాను, స్టవ్ వెలిగించి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలా? సో జనరల్ గా మనం ఆలూ కట్లెట్ అదే అన్ని చూస్తూ ఉంటాము, ఎగ్ కట్లెట్ కొంచెం వెరైటీగా ఉంది. అవును. ఓకే, ఆయిల్ వేయాలా? సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఓకే అండి, వీరలక్ష్మి గారు, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అదే డ్రెస్సెస్ కుడతాను. అవునవును, చెప్పారు కదా. మరి టీవీ చూస్తూ ఉంటారా? టీవీ చూస్తూ ఉంటాను. సో లోకల్ కిచెన్ లో వచ్చే ఐటమ్స్ అన్ని కూడా ట్రై చేశారా? చాలా సార్లు చేశాను. ఓకే, మొన్న ఎగ్ టిక్కా కూడా వచ్చింది కదా, అది కూడా ట్రై చేశాను. సో మీకు ఎగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటారా? నేను తినను కానీ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది కదా? అవును, వేస్తాను. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు. సో అన్నీ కూడా మనం చిన్న చిన్నగా కట్ చేస్తే తొందరగా బాగా మగ్గుతుంది, దగ్గరికి అవుతుంది. సో ఇవి అన్నీ కూడా కొంచెం ఫ్రై అయినాక ఉల్లి ముక్కలు వేస్తాం. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ రావాలా? బ్రౌన్గా రావాలి. పసుపు వేయాలి. కొంచెం క్యారెట్ పీసెస్. యాక్చువల్గా అయితే తురిమి ఆమ్లెట్ పైన వేస్తే బాగుంటుంది. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట మీరు? ఇది నేనే ట్రై చేశానండి. ఇది మీరే ట్రై చేసి? మామూలుగా ఆమ్లెట్ వేస్తుంటాం కదా, ఒకసారి అది ఫోల్డ్ అయిపోయింది. ఫోల్డ్ అయితే దాన్ని నేను ఫోల్డ్ చేసి కట్లెట్ లాగా చేశాను. క్రియేటివిటీ అంతే. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి? కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే, బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత చల్లారాలి. చల్లారాలి. సాల్ట్ వేస్తున్నాను. సో కట్లెట్కి సరిపడినంత సాల్ట్, కారం కూడా వేస్తాను. దీంట్లో వేస్తే కాస్త వేగుతుంది కదా, బాగుంటుంది. వేగిపోయింది. స్టవ్ ఆఫ్. కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? ఇది కాస్త చల్లారేవాలి, కొంచెం టైం పడుతుంది. ఓకే 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 అండి, మరి 5 minutes అయిపోయింది కదా, చల్లారిపోయి ఉంటుంది. చూద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్ దాంట్లో వేసేసుకోవాలి. బీట్ చేసిన ఎగ్లో వేసుకోవాలి. వేస్తాను. దీనిలో కొంచెం బియ్యం పిండి క్రిస్పీగా ఉండడానికి, కొంచెం కార్న్ఫ్లోర్. సో దీన్ని మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలా? ఆమ్లెట్ లాగా. ఈలోగా మీరు పెనం పెట్టండి. స్టవ్ ప్యాన్ పెట్టేస్తాను. సో దాంట్లో మీరు కొంచెం బియ్యం పిండి ఇంకా కార్న్ఫ్లోర్ వేసాను. బాగా బీట్ చేసుకున్నాక దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలా? వేయండి. సో
సో ఇలా ఉండలు లేకుండా మనం బీట్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఓకే. ఇది మనము అన్నం తినే ముందు వేసుకుంటే వేడిగా బాగుంటుంది. ముందే వేసి పెడితే మాత్రం చల్లగా మెత్తగా. ఓకే, మనం ఇలా కలిపి పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. సో ఎగ్లో మనం కార్న్ఫ్లోర్ కొంచెం బియ్యం పిండి వేసుకుంటే అది కొంచెం క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. హీట్ అయినట్టుంది కదా? హీట్ అయిపోయింది. వేస్తున్నాను. ఇది కొంచెం మనకి ఆమ్లెట్ లాగా కొంచెం కాలిన తర్వాత రోల్ చేయాలా? అవును. ఓకే ఓకే. ఇప్పుడే మనం రోల్ చేసేసుకోవచ్చా? ఇప్పుడే రోల్ చేయాలి. ఓకే ఓకే. సో మనకి ఎంత ఆమ్లెట్ వస్తే అంత మొత్తాన్ని రోల్ చేసేసేది. సిమ్లోనే. ఓకే. దీన్ని పీసెస్లా కట్ చేయాలి. సో ఇలా పీసెస్ లా కట్ చేసి సెపరేట్ గా ఫ్రై చేస్తే అట్లా స్లిమ్లోనే కాస్త కాలాలి బాగా. కాస్త బియ్యం పిండి కొంచెం ఇట్లా వేస్తూ ఉంటే బ్రౌనిష్గా అవుతుంది. సో మంచి కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. సో మంచి రోల్స్ లాగా వచ్చేసాయి కదా. సో ఇవి రెండు వైపులా కూడా కొంచెం డీప్గా మంచిగా కాలితే కలర్గా వస్తుంది. ఎందుకంటే లోపలంతా మళ్ళీ పచ్చి ఉంటుంది. అవునవును. సో ఇలా వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఇలా యాక్సిడెంటల్గా అయిపోతే మీరు ఇలా ట్రై చేస్తాను, అట్లానే వచ్చింది. ఇంకా తర్వాత దాంట్లో అన్ని రకరకాలు ఏది కావాలో వేయడం. ఓకే ఓకే. ఫస్ట్ అయితే ఆమ్లెట్ అట్లా రావడం జరిగింది. ఇలా అన్ని సైడ్స్ కొంచెం టైం పడుతుంది దీనికి. ఇలా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, కుక్ అవుతుంది. లోపల ఇది ఉంది కదా పచ్చి అవుతుంది, అందుకని కాస్త బాగా కాలాలి. ఓకే ఓకే. అని రెండు సైడ్లో బాగా ఫ్రై అయిందమ్మా, ఇంకా తీసేయచ్చు. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి రెడీ. ఎగ్ కట్లెట్ రెడీ. ఓకే వీరలక్ష్మి గారు, వెరైటీ డిష్ ఎగ్ కట్లెట్ చూపించారు మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు అవకాశం కల్పించినందుకు మీకు లోకల్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మరి వీరలక్ష్మి గారు తయారు చేసి చూపించిన ఎగ్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. ఎగ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారం, పచ్చిమిర్చి, పసుపు. ఎగ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న కర్రీని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లో వేసి ఈ మిశ్రమాన్ని ప్యాన్లో ఆమ్లెట్లా వేయాలి. ఇలా ఫ్రై చేసిన ఆమ్లెట్ని రోల్ చేసి బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్ కట్లెట్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో వీరలక్ష్మి గారు తయారు చేసి చూపించిన 2 ఎగ్ స్పెషల్ ఐటమ్స్, ఎగ్ జున్ను కర్రీ అండ్ ఎగ్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూసారు కదా.
మరి మీరందరూ కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అంటే నేను కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. విజేతలో డెబ్యూ చేసిన సింగర్ రాజమౌళి. నీ ఇష్టం చూస్తున్నా, నీ కష్టం ఆరాటం చూస్తున్నా, నీ కష్టం చూస్తున్నా, కనువిందే చేస్తున్నా, నీ అవస్థలన్నీ నవ్విస్తూ ఉంటే, నీ ప్రయత్నమేదో నన్ను గెలుస్తూ ఉంటే, నచ్చావై నచ్చావై బ్రహ్మచారి. Love story is my love story. విజేత లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.